నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా మంచి పెద్ద కథ, ఇంట్రెస్టింగ్ కథ, సస్పెన్స్ కథ, ఇంకా ఎన్ని ఉంటాయి అండి, ఏదన్నా ఒకటి కొత్తది స్టార్ట్ చేద్దామా? చాలా భాగాలు ఏం రాదు, ఒక 3-4 భాగాలు వస్తుంది. ఓకే ఓకే. మృచ్ఛకటికం పేరు ఎప్పుడైనా విన్నామా? వినలేదండి. ఎస్, మృచ్ఛకటికం అనేది ఒక సంస్కృత నాటకం. మృ మాకి వట్రవుసుడి, చా కింద చావొత్తు, కటికం. మృచ్ఛకటికం అంటే ఇది ఒక పదం కాదు, 2 పదాలు. మృత్ శకటికము. మృత్ అంటే మట్టితో చేసినటువంటి, శకటిక అంటే బండి, మట్టి బండి. మృచ్ఛకటికం. మృత్తు శకటిక కలిపితే ఒత్తొచ్చి చా కింద చావతొచ్చి మృచ్ఛకటికం అవుతుంది. అదేదో కటికం అనుకుంటున్నాం, కాదు, బండి. ఓకే. అయితే ఈ మృచ్ఛకటికము శూద్రకుడు అనే ఒక మహాకవి ఆయన రాసిన సంస్కృత నాటకం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నాటకంగా చదివితే దాని ఇంట్రెస్టింగ్ థింగ్ చిన్నది కాదు. ఓకే. బాగుంటుందో. బోల్డ్ అని శ్లోకాలు ఉంటాయి. ప్రకృతి వర్ణనలు, దరిద్రం మీద కూడా వర్ణనా శ్లోకాలు ఉంటాయి అందులో. కష్టాలు చెప్పుకోవటం కూడా ఎంత చక్కగా కవిత్వంలో చెప్పుకోవచ్చు, అందులోనే చూడవచ్చు. బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. అయితే నీకు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇంకొకటి చెప్తా. ఈ మృచ్ఛకటికాన్ని ఉత్సవ్ పేరుతో హిందీలో సినిమా తీశారు. రేఖ, శేఖర్ సుమన్ హీరో హీరోయిన్లు అందులో. ఎవరైనా దొరికేస్తే గబగబా చూసేయండి. ఓకే. ఈ మృచ్ఛకటికం ఏంటంటే ఆ కాలం నాటి కాలమాన పరిస్థితులు, అప్పుడున్న సోషల్ థింగ్స్, వాటిని ప్రతిబింబంలాగా కనపడుతుంది మనకి తెలియని రోజులు. ఎప్పుడో ఉజ్జయిని నగరానికి చుట్టుపక్కల కథ నడుస్తుంది అన్నమాట. చారుదత్తుడు ఈ కథకి హీరో. కాకపోతే ఇతనిలో హీరోయిజం కంటే కూడా ఉదాత్తమైన చరిత్ర కలిగిన వాడు. ఒక బ్రాహ్మణ యువకుడు, భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అయితే చారుదత్తుడి తండ్రి చాలా ఆస్తిపాస్తులు కలిగినవాడు. రాజుగారికి కొన్నిసార్లు మంచి సలహా చెప్పినవాడు కూడా. ఆ ఊళ్ళల్లో అగ్రగణ్యుడు, పెద్దవాడు. కానీ విపరీతమైన దానాలు, ఎవరికైనా సహాయం చేయటాలు. ఆ తండ్రి ఛాయలో పెరిగిన చారుదత్తుడు కూడా అలాగే మెత్తటివాడు, దాన ధర్మాలు ఎక్కువ. ఆస్తంతా అయిపోయింది. అతని భార్య పేరు దూతాంబ. ఓ పిల్లాడున్నాడు. అయితే వీళ్ళకి ఎవ్వరూ పెద్దగా పనివాళ్ళు కూడా పెద్దగా లేరు. ఓ ఇంట్లో పనిచేసేవాడు రదనిక అనే పేరున్న ఒక చెలికత్త. పేరు చూడు ఎలా ఉంది, RADANIKA, రదనిక. బాగుందండి. అక్కడి నుంచి ఒక స్నేహితుడు ఈయనకి. అతను ఈ వీళ్ళతోటే ఉంటాడు. ఒక పెద్ద విశాలమైన ఇల్లుంది, చాలా పెద్ద ఇల్లు. రాజవీధికి పక్కనే ఉన్నటువంటి బ్రాహ్మణ వీధిలో ఉంది. పెద్ద వీధి, చాలా పెద్ద ఇల్లు. కానీ ఎవరు ఏమీ లేరు. ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద వస్తువులకి కాళ్ళు వచ్చి వెళ్ళిపోయినాయి. ఓకే. వెండి బంగారాలు అవి ఏమీ లేవు. పాతకాలపు జిలుగులు కొన్ని ఉంటాయి కదా, తివాసీలు, భోషాణాలు, ఇల్లంతా స్తంభాలు, అవి మాత్రం ఉన్నాయి. పెద్ద పెద్ద పాత్రలు అవి అమ్మలేరు. ఆ రోజులో అవి కొనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఓకే. ఇలా ఉండగా ఆ ఊర్లో వసంతసేన అని ఒక వారాంగన ఉండేది. ఆవిడ చాలా అందగత్తె. సంస్కృతం అది చాలా చక్కగా చదువుకుంది. అయితే ఒకసారి ఒక కామదేవుడి ఉత్సవం, ప్రతి సంవత్సరము కామోత్సవాలని చేస్తారు, వసంతోత్సవాలు. మన వసంత పంచమికి, తర్వాత వసంత పౌర్ణమి అంటే చైత్ర పౌర్ణమికి కూడా వసంతోత్సవాలు చేస్తారు. ఆ ఉత్సవాలప్పుడు అప్పుడు ఊరంతా మన్మధుడి వేషాలు, రతీదేవి వేషాలు అలా వేసుకుని తిరుగుతారు. కాముడి వేషం వేసే అమ్మాయి, రతీదేవి వేషం వేసే అమ్మాయి, అట్లా ఉండి చాలా విశేషంగా చేస్తారు. అప్పుడు చేసుకునే ఉత్సవాలు అవే అనమాట. మనం ఇప్పుడు గణేష్ చతుర్థి అవి చేస్తున్నాం కదా, అట్లా వసంత పున్నమి అలా చేసేవాళ్ళు. ఆ ఉత్సవాలప్పుడు ఈ చారుదత్తుడు, వసంతసేన ఒకరినొకరు చూసుకున్నారు. ఒకరి మీద ఒకరికి కొంత అభిలాష కలిగింది. కానీ ఈయన బ్రాహ్మణుడు, ఎందుకని ఆవిడ ఊరుకుంది. కానీ ఆయనంటే ప్రీతి, ఆ మనిషి మొహం గుర్తొస్తూ ఉంటుంది. ఈ చారుదత్తుడు, ఈమె గణిక, వారాంగన, దేవాలయంలో నృత్యం చేస్తుంది. డబ్బులతో వ్యవహారం, వాళ్ళతోటి స్నేహాలు. తన దారిద్ర్యాన్ని తలుచుకుని ఈమె చాలా నచ్చినప్పటికీ ఇంకా ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. ఇది ఈ కథకి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఒకనాడు ఏమైందట, వసంతసేన తనకి చెలికత్త ఒకటి ఉంది, మదనిక, MADANIKA. ఇందాక ఆరు ఉంది కదా, ఇక్కడ ఎం ఉందన్నమాట. మదనికతో కలిసి ఆ దేవాలయంలో నృత్యం చేయడానికి వెళ్ళింది. సాయంకాలం వేళ వారాంగన నృత్య ప్రదర్శన ఖచ్చితంగా ఉండేవి అప్పట్లో. నృత్య సేవ, స్వామికి నృత్యహారతి ఇవ్వటము విశేషమైన దినాల్లో అలా ఉండేవి. అయితే ఏమైంది, ఈ ఉత్సవ వేళ
నాట్యం చేయడానికి వెళ్ళింది ఆవిడ. వెళ్తే ఆ ఊరి రాజుగారి బావమరిది, రాజశ్యాలక అని చెప్తారు. శాలకుడు అంటే రాజుగారి బావమరిది అనమాట. శకారుడు అనేవాడు, కొంచెం వికృత రూపుడు, కానీ వాడు చాలా ధూర్తుడు. అతనికి ఈ వసంతసేన మీద ఆసక్తి ఉంది. ఈ అమ్మాయి అతనికి దొరకటల్లా. ఈ నాట్యం అయిపోయిన తర్వాత ఇద్దరు బయటకు వస్తుంటే బండి ఎందుకు మిస్ అయిందో మరి, బండి లేదు. వాళ్ళిద్దరూ నడిచి వెళ్ళబోతున్నారు, బండి ఎక్కారేమో. ఈ శకారుడు ఇద్దరు స్నేహితులతో కలిసి తాగేసి వీళ్ళు వెంటపడ్డాడు. ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడింది? కనీసం 500-700 సంవత్సరాల క్రితం రాయబడింది. జూదశాలలు, పానశాలలు ఉన్నాయి ఆ ఊళ్ళో. జూదశాలలో జూదమాడి, పానశాలలో తాగేసి, పాన మత్తతోటి శకారుడు వీళ్ళ వెనకాల పెట్టాడు. పరిగెత్తారు. పరిగెడితే ఈవిడ ఒంటి నిండా బోల్డు నగలు. నాట్యానికి వచ్చింది కదా, ఈ పైన చెవులకు పెట్టుకునేవి, మెళ్ళో బోళ్ళంత వస్తువు, నడుముకి మొలనూలు, వడ్డాణాలు ఉంటాయి, కాళ్ళకి ఇవి పాంజేబులు, గజ్జెలు, అవి గాజులు, కంకణాలు, బాజుబందులు బోల్డని ఉంటాయా. టంగు టింగు టింగు టంగని బంగారం అయినా మోగుతుంది. ఒక వస్తువు అయితే టింగు అంటుంది, కానీ 100 వస్తువులు ఉంటే మోగదు. ఈవిడేం చేసింది, ఈ వస్తువులన్నీ ఇదైపోతున్నాయి, పట్టుపట్టని ఈ పైన వేసుకునే ఇదొకటి ఉంటుంది కదా మేలు ముసుగులో, నగలన్నీ తీసి అందులో మూట కట్టింది. ఆ నగల మూట పుచ్చుకొని పరిగెడతారు. పరిగెడుతూ ఉంటే ఏమైంది, ఈ అమ్మాయి అటు ఇటు, ఈ పక్క చీకటి రాత్రి, అక్కడక్కడ దీపాలు ఉంటాయి. రథిలో అంటే 4 రోడ్ల కూడలలో దీపాలు ఉన్నాయి. మన దీపాలు లాంటివి ఏం కాదు, ఇట్లా వెలిగేవి పెట్టారు అంతే. ఈ పరిగెత్తుకుంటూ వెళ్ళే క్రమంలో చారుదత్తుడి వీధి వైపుకు వెళ్ళింది. మదనికి నవ్వింది. ఓహో, నీకు నచ్చిన వాడి వైపుకు వెళ్తున్నావా నువ్వు అంది. ఏమో ఏ అవకాశం లభిస్తుంది అటు పరిగెత్తింది. ఇంతలో చారుదత్తుడి ఇంట్లో ఏమైంది, చారుదత్తుడు రాత్రి వేళ ఏంటంటే బలి అన్నానికి అంటే కొంచెం జంతువులు అవి తినడం కోసం రోజు కొంత ఆహారం అన్నాన్ని చతుర్మచ్చంగా ఈ 4 రోడ్ల కూడల్లో పెడతారు. ఆ స్నేహితుడు వసంతుడు ఉన్నాడు, వసంతుడే అతని పేరని నాకు గుర్తుంది, పేరు అది కాదేమో, కాస్త అటు ఇటుగా స్నేహితుడు. ఈ రథనిక ఆ అన్నం పుచ్చుకొని బయలుదేరింది. ఈ వసంతుడు ఏం చేశాడు, గుమ్మం దగ్గర నిలబడ్డాడు దీపం పుచ్చుకొని. రథనిక బలి అన్నాన్ని తీసుకెళ్తుంది. ఆ బలి అన్న బలి వేస్తారనమాట. మనం కూడా కుక్కలకి వాటికి పెడుతుంటాం అట్లా. ఈ అమ్మాయి అటు వెళ్ళేసరికి అదే సమయానికి వసంతసేన ఇటు వచ్చింది. అంతకుముందు ఈవిడ ఒంటి మీద నగలనే జిగజిగా మెరుస్తూ టింగ్ టంగ్ అని మోగుతూ, ఇప్పుడు జిగలు లేవు, టింగులు లేవు, ఎందుకంటే మూట గట్టిగా పట్టుకుంది. మదనిక తప్పుకుంది, ఈవిడ ఈ సందులోకి వచ్చేసింది. వచ్చి సరిగ్గా ఈ దీపం పుచ్చుకుని నుంచున్నాడు కదా, ఈమె వచ్చిన విసురుకి గాలికో ఆమె వచ్చిన విసురుకో ఆమె ఊదేసిందో తెలియక దీపం ఆరిపోయింది. ఓరగా తెరిచి ఉన్న ఇంట్లోకి వసంతసేన ప్రవేశించేసింది, లోపలికి వెళ్ళిపోయింది. వచ్చింది రథనికేనని భావించాడు వసంతుడు. దీపం ఆరిపోయింది, ఆడమనిషి ఎవరో రెపరెపలాడుతున్నాయి బట్టలు, వెళ్ళింది రథనికే. ఇంతలో ఏమైంది, తలుపు వేసుకునే లోపల అటుపక్క నుంచి వస్తున్నటువంటి శకారుడు, ఈ అనివాడు కుర్రాళ్ళు, ఇదేమిటి ఇది దరిద్ర చారుదత్తుడు అని చెప్తారు. చారుదత్తుడిని దరిద్ర చారుదత్తుడు వీధిలోకి కానీ వెళ్ళిందా ఏమిటి, ఈ సందు చారుదత్తుడి వీధి ఇది అని మాట్లాడుకుంటూ వచ్చేసరికల్లా ఈ తలుపు దగ్గర తెరిచి ఉంది కదా, కొంచెం అప్పుడే తలుపు మూసిపోతుంది. ఈ దూరం దగ్గరలో ఈ సందు మొదట్లో కనబడుతున్న రథనికని వసంతసేనగా భావించి పట్టుకున్నారు. వాడు పిచ్చి పిచ్చి కూతలు, కారు కూతలు, రమ్మని ఏవో పిచ్చి పిచ్చి మాటలు తాగేసి ఉన్నాడు కాదు. పట్టుకునేసరికి రథనిక అమ్మో అమ్మో నాయనో అని రక్షించండి అని కేకలు పెట్టింది. మనిషి వచ్చిందనుకున్నాను, రథనిక కేకలు పెడుతోంది. ఏమిటని ఈ చారుదత్తుడు, ఈ వసంతుడు ఆయన స్నేహితుడు ఇద్దరు గబగబా బయటకు వచ్చారు. దీపం మళ్ళీ వెలిగించుకొచ్చారు. బయటకు వచ్చేసరికల్లా అతనికి అమ్మాయి కొప్పు ఇతని చేతిలో ఉంది. ఇంతలో ఏమైంది, ఎప్పుడైతే దీపం పుచ్చుకుని చారుదత్తుడు కనపడ్డాడో, ఈ పక్కన ఇద్దరు నుంచున్నారు కదా స్నేహితులు, వాళ్ళలో ఒకడికి చారుదత్తుడి తండ్రి చాలా సహాయం చేశాడు. ఆయన దానాలు చేసేవాడు కదా, పరుగు పోతుంది, తప్పుగా ఉంటుంది కదా, వాళ్ళు మనకు సహాయం చేసి ఇలాంటి వేషాలు ఇచ్చా చాలాగా ఒకడు తప్పుకున్నాడు, ఒకడు మిగిలాడు. సంస్కృతంలో భలే ఉంటాయి సంభాషణలు, చాలా బాగుంటాయి. అక్కడి నుంచి రథనికని వదిలేశారు. అమ్మాయి ఏడుపు గొంతుతోటి అరుస్తూ ఆ కొప్పు సవరించుకుని వచ్చేసరికల్లా ఏమిటి, నేను ఇందాక ఎవరో వచ్చారనుకున్నాను, ఏమైంది, వసంతసేన మీ ఇంట్లో దూరిందా అలాంటివి అడిగితే కేకలేశారు. మా ఇంట్లోకి ఎందుకు వస్తుంది మాకు తెలియదు అన్నారు.
పైగా వీడు ఏమనుకున్నారు, వీళ్ళు కూడా సర్దుకున్నారు. ఈ రథనికనే మనం వసంతసేన ఇటు వచ్చిందని భావించాము, మందే పొరపాటని వాళ్ళిద్దరూ తాగుతూ తూలుకుంటూ పోయారు. రథనిక లోపలికి వచ్చింది. లోపలికి వచ్చాక వాళ్ళు తెలుసుకున్నారు, ఈ ఇంటి లోపల వసంతసేన ఉంది. వసంతసేన ఉంది, రథనిక లోపల వచ్చేసింది. అక్కడి నుంచి వసంతసేన నమస్కారం చేసింది, నాకు అభయం ఇవ్వండి, వీళ్ళని చూసి భయంతో పారిపోయి ఇచ్చాను, తలుపు తెరిచింది, మీకు మీ ఇది లేకుండానే, అంటే అనుమతి లేకుండానే ప్రవేశించాను, ఇంకేం చేయలేక అని చెప్పి అడిగేసరికల్లా చారుదత్తుడు నీకు అభయం ఇస్తున్నా, నీకేం భయం లేదు, ఉండొచ్చు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. అంటే ఆవిడ నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఈ నగలు కనుక వేసుకుని వెళ్ళానా, నగలు పట్టుకెళ్ళినా ఆ దుర్మార్గులు ఎక్కడ ఏం చేస్తారో తెలీదు, నా నగలు ఇక్కడ ఉంచండి, నన్ను దింపేసేయండి అంతే. ఆయనకి అట్లా రాత్రి వేళ ఆ సౌందర్యవతి అయిన ఆ స్త్రీ తన ఇంట్లోకి రావడం, దాంతో నేను కొంచెం ఎక్సైట్ అవుతాడు. పైగా అమ్మాయి అంటే ఇతనికి ఇష్టం కూడా. సరే, ఇతని సహాయంతో వసంతసేన ఇంటికి వెళ్ళిపోతుంది. వసంతసేన నగలు మాత్రం వీళ్ళింట్లో ఉన్నాయి. ఆయన అనుకుంటాడు, ఇదేమైనా నాకు భగవంతుడు నాకు ఒక అవకాశం ఇస్తున్నాడా అని భావిస్తాడు. ఇంటికి పంపించేసిన వసంతసేన కూడా అలాగే ఈయన్ని కలుసుకోవడానికి మళ్ళీ అవకాశం లభిస్తుంది. నగలు ఎందుకు వదిలిపెట్టింది, మళ్ళీ వీళ్ళ ఇంటికి రావడం కోసమే వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.